మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజే కాదు ఎప్పటికైనా సరే అధికారం కోసం కాదు పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి ఇవాళ రుజువు చేసుకుందని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికారికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా మేము టీడీపీని తప్పుపట్టట్లే, టీడీపీని కాదు యావత్తు టీడీపీతో పాటు అన్ని పార్టీలు ఇవాళ తప్పుపడుతున్నాయి. ఇవాళ శాసనసభ సాక్షిగా దళితుల కోసం దళిత గిరిజనుల కోసం వారి తాలూకు వారికి ఇస్తున్న నిధుల్ని వారికి వచ్చి ఉండడానికి ఓ ప్రొటెక్షన్ కోసం బిల్లు తీసుకొస్తే 23%, 6%, 16%, 6% నిధులు వచ్చి వారికి కేటాయించాలని చెప్పని ఆ కేటాయించిన వారికే చెందాలని జనాభా తామసిగా ఉండాలని రాజ్యాంగం ఉన్న పరిధిలో దానికి వచ్చి ఒక బిల్లు తీసుకొస్తే దాన్ని అడ్డానికి ప్రయత్నం చేసింది ఇవాళ తెలుగుదేశం పార్టీ. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అయితే సంక్షేమాల కోసమే పుట్టింది పార్టీ అంటున్న నేతలు ఇవాళ పేద దళిత గిరిజనుల కోసం ఇవాళ కార్యక్రమం చేస్తే ఏ విధంగా ఈ బిల్లుకు అడ్డుకట్ట వేసిందో మరి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళ నిజ జీవితం వాళ్ళ తాలూకా ముసుగు కప్పుకున్న మొదటి కన్నీరులు ఇవాళ ఈ బిల్లు సాక్షాత్తు శాసనసభ ద్వారా ఇవాళ వెల్లడైందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా స్పీకర్ గారు ఓటుకు అనుమతించారో వారికున్న విచక్షణ అధికారంతో వారు కార్యక్రమాలు తీసుకున్నారు. మన విచక్షణ అధికారం ఏమైంది? ఈ బిల్లు దేనికోసం ఇవాళ బిల్లు పెడుతున్నారు? ఇవాళ ఏ పేదల కోసం దళిత గిరిజనుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న 23% మంది ఆ ప్రధానికం కోసం బిల్లు పెడితే మన ఆలోచన ఏమైందని ఆలోచన చెప్తున్నాం. స్పీకర్ గారు వారి నిబంధనల ప్రకారం వారు శాసనసభలు నడిపిస్తున్నారు. కానీ మనకున్న కార్యక్రమం ఏంటి? ఇవాళ పేదల కోసం అనే చెప్పని పాదయాత్రలు చేస్తున్నారే, మొత్తం కన్నీరు కాలుస్తున్నారే, చిన్నపిల్లలు ఎత్తుకుని ఫోటోలు తీసుకుంటున్నారే, ముసమ్మలు పట్టుకొని అయ్యో అవ్వా అని చెప్పని ఓదారుస్తున్నారే. ఏమైంది ఓదార్పులని ఇవాళ అని అడుగుతున్నారు ఇవాళ శాసనసభ సాక్షిగా. అందుకని ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి అధికారాలు ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అధికారాల కంటే పేదల తాలూకా అభ్యున్నతే ముఖ్యమైనది. శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈ రోజు సోనియా గాంధీ వరకు కూడా నిరూపణైంది. అదే ఇవాళ శాసనసభలో జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గీకరణది ఎస్సీఏ వర్గీకరణ ఏదైతే ఉందో ఏబిసిడికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పి ఇంతకు ముందే శాసనసభలో బిల్లు చేసి ఇంతకు ముందే తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పంపించడం జరిగింది. ఇవాళ కొత్తది కాదు. ఇవాళ దానికి ఎప్పుడు కూడా మేము తయారుగా ఉన్నాం. దానికోసం మాకేమీ లేదు. కానీ అది చట్టం చేయవలసిన పార్లమెంట్ కాబట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి కానీ అప్పటి ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ మేము కానీ అందరం కూడా దానికోసం ఆలోచన చేస్తున్నాం. వారికున్న అడ్డంకులు వారికున్న దేశం మొత్తం మీద ఉన్న సమస్యలతో ఆ కార్యక్రమం అడ్డుపడితే ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన మన రాష్ట్రంలో దళిత గిరిజనులకు సంబంధించిన మరి కార్యక్రమానికి ఎంతవరకు సంబంధించి ఉందో అడ్డుపట్టడానికి అని చెప్పి అడుగుతున్నాం వారిని. వాళ్ళు మొసలి కన్నీరు. ఓ పక్క బిల్లు వచ్చి పాస్ అవ్వాలంట, ఓ పక్క వచ్చి బిల్లు వాయిదా పడాలంట, అడ్వకేట్ జనరల్ రావాలంట, వచ్చి బిల్లు వచ్చి వాయిదా పడాలంట. అంటే ఏమండి చూడండి. ఎందుకని సాక్షాత్తు ఇవాళ శాసనసభలో జరిగిన కార్యక్రమాన్ని చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రధాని గారికి అందరికీ కూడా ఇవాళ ప్రతిపక్షాల తాలూకా కోట్ల వారికి వచ్చే అధికారమే ముఖ్యం తప్ప పేద ప్రజల తాలూకా సంక్షేమం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఉన్న సామాన్యుల తాలూకా మనుగడ కానీ వాళ్ళకి అక్కర్లేదు అనేది మరొకసారి తేటతెల్లమైందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.